హలో గాయస్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఎస్పైర్ రివ్యూస్. కల్కి అనే మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. ఈ మూవీ 2 hours 20 minutes రన్ టైంతో ఈటీవీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే అంతేం లేదు, రొటీన్ మూవీయే. కాకపోతే యాక్షన్ సీక్వెన్స్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట మూవీలో. అంతకు మించి ఇంకా ఈ మూవీలో చెప్పుకోదగ్గ విషయాలంటూ ఏమీ లేవు భయ్య. హీరో యాక్టింగు నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగుందన్నమాట. హీరో క్యారెక్టరైజేషన్ ఒక ఊర్లో అందరు కష్టాలు పడతా ఉంటే సడన్గా వన్ మ్యాన్ షో చేస్తారు కదా, అలా అనిపించింది అనమాట. ఆ హీరో క్యారెక్టరైజేషన్ తప్పే ఇంకా మూవీలో అయితే ఇంకేం నచ్చలేదు. ఇంకా మూవీలో సాంగ్స్ గేమ్స్ అంటూ కూడా ఏమి ఉండవు భయ్య. అసలు మూవీలో హీరోయిన్ కూడా ఉండదు. హీరో అంటాడు, ఇంకా ఆ పోలీసులు వాళ్ళే అంత కథ అంతా నడుపుతారనమాట. ఏదో చూడాలని కాబట్టి చూశాను అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఏదో యాక్షన్ సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడొచ్చు, ఎందుకంటే ఫైట్లు అవన్నీ చాలా హెవీగా ఉంటాయి. డైలాగ్ కూడా పెద్దగా ఉండకపోయాయి హీరోకి. సలార్లో ప్రభాస్ గారు ఎంత తక్కువ మాట్లాడతారో ఈ సినిమాలో హీరో కూడా అంత తక్కువ మాట్లాడతాడు అనమాట. కాబట్టి యాక్షన్ ఓన్లీ ఫర్ యాక్షన్ లవర్స్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు మూవీ గురించి చెప్పడానికి కూడా. అంటే నార్మల్ మూవీ లాగే భయ్య అన్ని సినిమాలు. అంటే రొటీన్ కాకుండా ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పెట్టుంటే బాగుండు. చాలా టాపిక్స్ని టచ్ చేశాడు కానీ ఆ టాపిక్స్ ఆ సమయానికి టచ్ చేసి వదిలేసాడు అనమాట. ఆ టాపిక్స్ మీద ఇంకా కొంచెం బ్రీఫ్గా స్టోరీ డిజైన్ చేసుకుంటే బాగుండేమో. మామూలు రొటీన్ స్టోరీ ఇలా మార్చేసాడు. చాలా పవర్ఫుల్గా రాసుకుంటాడు భయ్య క్యారెక్టర్స్ కానీ అన్నీ. అలా ఆ రేంజ్లోనే స్టోరీని కూడా బిల్డ్ చేసాడు, ఎలివేషన్స్ ఇచ్చాడు, చాలా బాగుందన్నమాట. కాకపోతే క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఏమైందంటే వాళ్ళకి ఇచ్చిన ఎలివేషన్స్ అవన్నీ నాకు బొక్క అనిపించింది. సింపుల్గా అయిపోద్ది అనమాట సినిమా. ఎంత ఎలివేషన్ ఇస్తారంటే కేజీఎఫ్లో విలన్స్కి ఇస్తారు కదా, అంత ఎలివేషన్ ఇస్తారనమాట. అంత ఎలివేషన్ ఇచ్చి చాలా అంటే చాలా సింపుల్గా లేపేస్తారు. దాంట్లో 3-4 క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క సీన్ చూపించి చాలా హైప్ ఇస్తారు. కానీ ఆ హైప్కి తగ్గ న్యాయం చేయలేకపోయారేమో అనిపించింది నాకైతే మాత్రం. ఆ హైప్కి తగ్గ న్యాయం చేసుంటే సినిమా మాత్రం ఓ రేంజ్లో ఉండేది. హీరోయిన్ పెట్టి ఇంకొంచెం కామెడీ సీన్స్ యాడ్ చేసి ఇంకొంచెం పెట్టుంటే మూవీ అంటే చూడగలిగే వాళ్ళం, చాలా బాగుండేది. ఈటీవీని కొనుక్కున్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది మూవీలో ఏముండదు అని. ఈటీవీని ఏంటంటే ఈ మధ్య అన్ని అలాంటి మూవీసే కలెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా అలాంటి మూవీయే. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి, లేకపోతే లేదు. అంత పెద్ద మూవీ ఏం కాదు, నేనైతే అవసరం లేదని సజెస్ట్ చేస్తాను.